హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అయితే ఇక్కడ నేను కట్ చేసి చూపిస్తానండి. అలాగే ఈ బ్లౌజ్ యొక్క స్టిచ్చింగ్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇప్పుడైతే మీకు కటింగ్ వర్క్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, నేను ఇలా ఏం మార్కింగ్ వేస్తున్నానంటే ఇక్కడ వచ్చి ఎల్బో హ్యాండ్ అయితే మనకి ఎంత పొడవు వస్తుంది, ఇక్కడ నేను షార్ట్ హ్యాండ్ కట్ చేస్తాను ఎంత పొడవు వస్తుంది, దీనివల్ల బ్యాక్ పార్ట్లో జాయింట్ అయితే వస్తుందండి. అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడైతే కటింగ్ చూద్దాం. సో ఫస్ట్ అయితే 1 మీటర్ లైనింగ్ క్లాత్ అయితే తీసుకోవాలండి. తీసుకొని మీరు నీళ్ళల్లో తడిపి ఆరబెట్టాక ఈ విధంగా అయితే ఐరన్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ అయితే వేసుకోండి. ఇక్కడ ఫోల్డింగ్ చూసారా, ఇలా క్లోజ్డ్ వచ్చేసి మన వైపు ఉన్నాయి, ఓపెన్స్ ఇలా మనకి ఆపోజిట్లో వేసుకోవాలి. తర్వాత కింద వైపు చూడండి ఎంత హెచ్చు తక్కువలు ఉన్నాయి కదా, అంటే ఎడ్జెస్ ఏవి కూడా సరిగ్గా ఉండవన్నమాట తడిపాక. దానికోసము ఎల్ స్కేల్ తీసేసుకొని స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేయండి. అలాగే కింద నడుము పట్టీ కోసము ఒక 1/2 ఇంచు ఖర్చు అయితే విడిచిపెట్టేసి ఇంకొక మార్కింగ్ వేసుకోండి. తర్వాత బ్లౌజ్ తీసేసుకోండి. కొలత బ్లౌజ్ తీసేసుకొని ఇక్కడ ఈ చంక దగ్గర నుంచి ఈ వెనకాల డాట్స్ వరకు ఈ విధంగా పట్టేసుకొని బ్లౌజ్ యొక్క పొడవు ఎంత ఉందని చెక్ చేసుకోండి. చూడండి, బ్లౌజ్ పొడవు వేసాము. అలాగే ఇంకొక 1/2 ఇంచు ఎక్స్ట్రాగా వేసుకోవాలి. అది ఎందుకంటే మనకి షోల్డర్ ఖర్చు పడతాం కదండి, దానికోసము. అలాగే షోల్డర్ ఖర్చుతో కలిపి ఎంత వచ్చిందని ఇలా టేప్తో చెక్ చేసేసుకొని ఇంకొక చివర అంటే మధ్యలో ఇంకొక మార్కింగ్ వేసుకుంటే మనకి స్ట్రైట్గా లైన్ అనేది వస్తుందన్నమాట. ఈ బ్లౌజ్ యొక్క నడుము కొలత 32 ఇంచీలు. 32 ఇంచుల్లో 4వ భాగం 8 ఇంచుల దగ్గరకు ఒక మార్కింగు, వెనకాల డాట్స్ కోసం 1 ఇంచు, 2 ఇంచీలు ఖర్చుల కోసము. ఓకేనా, అలా వేసుకున్నాము. తర్వాత మనకి ఇక్కడ పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 5.5 ఫుల్ షోల్డర్ తీసుకోండి. అదే 5.5 కింద వైపు ఇంకొక చోట తీసేసుకోండి. చంక డౌన్ వచ్చేసి 6 ఇంచీలు. అంటే మనకి 35 ఇంచీలు నడుము లూజ్ ఉండే వాళ్ళందరికీ కూడా, అంటే 35 ఇంచుల వరకు కూడా ఈ 6 ఇంచులు అనేది సరిపోతుంది. 35 దాటితేనే ఎక్కువ తీసుకోవాలి. ఇక్కడ చూడండి, మనము 1.5 ఇంచులు ఈ కార్నర్లో అయితే మార్కింగ్ వేసుకొని ఇలా రౌండ్ అయితే తిప్పేసుకోండి. ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మళ్ళీ చూడండి, మనకి చెస్ట్ లూజ్ ఇక్కడ కొలుచుకోండి 8 ఇంచులు వచ్చింది కదా. చెస్ట్ లూజ్ కోసము 1.5 ఇంచులు కలుపుకొని 9.5 ఇంచుల దగ్గరికి మార్కింగ్ వేయండి, 2 ఇంచులు ఖర్చుల కోసము. ఓకేనండి. సో ఈ విధంగా అయితే వేసుకోండి. తర్వాత ఖర్చు అంటే 2 ఇంచులు కానీ 1.5 ఇంచులు కానీ వదులుకోవచ్చు. నెక్ కోసము 2.5 ఇంచులు తీసుకుంటున్నాను. బ్యాక్ నెక్ డీప్ కోసం అయితే బ్లౌజ్ అయితే తీసేసుకొని ఈ 2 అంటే మనకి సైడ్ జాయింట్లు ఉంటాయి కదా, ఆ 2 ఒకే చోటకు పెట్టేసి ఈ వెనకాల కప్పు పొడవు ఎంత ఉందో చెక్ చేసుకొని ఇంకొక 1/2 ఇంచు ఎక్స్ట్రాగా వేసుకోండి. ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలి, కానీ రౌండ్ అనేది ఏం కట్ చేయమండి. మనము వర్క్ బ్లౌజ్ కాబట్టి స్టిచ్చింగ్లో మనం అయితే సరి చేసుకోవాలి. తర్వాత ఈ చంక రౌండ్ మొత్తం కూడా చెక్ చేసుకోవాలండి. మనకైతే 8 ఇంచులు కానీ 8.5 ఇంచులు కానీ రావాలి. ఇక్కడ నాకు 8.5 ఇంచులు కావాలండి. సో అంతే వచ్చింది, కరెక్ట్గా ఉంది కాబట్టి ఇప్పుడు సేమ్ ఇదే మార్కింగ్ని మనము ఇలాగే కట్ చేసేసుకోవాలి. వెనకాల నెక్ మాత్రం కట్ చేయకండి వర్క్ బ్లౌజు కటింగ్ చేసినప్పుడు. ఇది వచ్చేసి కంప్యూటర్ వర్క్ అండి. మీరు మగ్గం వర్క్ అయినా సరే సేమ్ ఇలాగే మీరు కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం కదండి, హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. ఈ మిగిలిన ఈ చివరలో మనము ఈ విధంగా అయితే ఫోల్డింగ్ వేయాలండి. చూడండి, ఒక 4 ఇంచీలు గ్యాప్ ఇలా విడిచిపెట్టుకున్నాం కదా, సో అది కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవడానికి బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఈ రౌండ్ మొత్తం ఈ విధంగా చెక్ చేయండి. చూడండి ఎంత వచ్చింది, మనకి 10.5 వచ్చింది. ఓకేనా, ఈ 10.5లో ఇక్కడ 1 ఇంచు తగ్గించి 9.5 ఈ వెడల్పు అనేది ఉండాలన్నమాట. చూడండి, ఇలా మనకి కరెక్ట్గా 9.5 దగ్గరికి ఇలా మార్కింగ్ వేసేసుకోండి. కింద వైపు చూడండి హెచ్చు తక్కువలు అయితే ఉంటాయి కాబట్టి ఈ విధంగా కొంచెం ఎక్కువ పీసు కట్ చేసుకుంటే నడుము పట్టీకి పనికొస్తుందండి. అందుకని నేనైతే కొంచెం ఎక్కువనే పీస్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ పీస్ అయితే మనకి యూజ్ అవుతుందన్నమాట నడుము పట్టీ వేయడం కోసం. తర్వాత మనకి హ్యాండ్ ఒక పొడవు వచ్చేసి 5 ఇంచీలు, కింద పైన ఖర్చుతో కలిపి నేను 6 ఇంచుల దాకా తీసుకుంటున్నాను. అంటే ఇది వచ్చేసి హ్యాండ్ ఒక పొడవు అనమాట. అదే పొడవుని ఇంకొక చివర కూడా వేసేసుకోండి. ఇది పెద్ద సైజు బ్లౌజ్ అయినప్పటికీ మనకి హ్యాండ్ ఒక పొడవు వచ్చేసి 6 ఇంచులు ఉంది కాబట్టి దీంట్లో సగానికి మనం చంక డౌన్ అనేది వేసుకోవాలి. ఓకేనా, 6.5 వచ్చినా కూడా మీరు సగానికి మార్కింగ్ అయితే వేసుకోవాలి చంక డౌన్. ఇక్కడ మార్కింగ్ వేసాం కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి లోపలికి ఒక 2 ఇంచులు ఈ విధంగా తీసేసుకోండి.
ఇక్కడ నుంచి 2 ఇంచులు ఈ విధంగా తీయండి. ఓకేనా. ఇలా తీసేసుకొని ఈ 2 మార్కింగ్ని ఈ విధంగా కలిపేసుకోండి. తర్వాత ఈ ఫస్ట్ మార్కింగ్ దగ్గర కొంచెం షేప్ ఈ విధంగా ఇచ్చేసుకొని ఈ లాస్ట్ మార్కింగ్లో ఇలా కలిపేశారంటే హ్యాండ్ కర్వ్ అనేది నీట్గా వచ్చేస్తుంది మీకు. తర్వాత కొలత బ్లౌజ్లో ఈ విధంగా లూజ్ని అయితే చెక్ చేసుకొని ఈ విధంగా వేసుకోండి మార్కింగ్. ఇక్కడ కూడా 2 ఇంచులు అనేది ఖర్చు అనేది విడిచిపెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకొని మనం వేసిన మార్కింగ్ 2 కూడా ఒకే చోటుకు వస్తాయా లేదా చంక దగ్గర చెక్ చేసేసుకోండి. కరెక్ట్గా వచ్చింది. సో ఈ విధంగా మార్కింగ్ వేసామంటే మనకి కరెక్ట్గానే వస్తుందండి. హ్యాండ్ అయితే ఇలా కట్ చేసుకున్నాక మనం ఒకవైపు కరువు అనేది తీసుకోవాలి. ఇక్కడ నుంచి 1 ఇంచ్ తీసేసుకొని ఈ చిట్కాని ఈ 1 ఇంచ్ తీసాం కదా మార్కింగ్ అక్కడికి వేయండి. ఇప్పుడు సెంటర్లో 3/4 ఇంచ్ అనేది లోత్ అనేది తీసుకోవాలి. మరీ చిన్న సైజ్ అనుకోండి 1/2 ఇంచ్ తీసినా సరిపోతుంది. ఇక్కడ హ్యాండ్కి అయితే ఒకవైపే జాయింట్ వస్తుందండి. అంటే ఒక హ్యాండ్స్కి ఒకవైపే జాయింట్ అనేది వస్తుంది. ఓకేనా. ఇప్పుడు హ్యాండ్ కూడా అయిపోయింది కదా. ఈ మిగిలిన పీస్లో మనమైతే ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందాము. ఇప్పుడు చూడండి ఈ ఓపెన్స్ వచ్చేసి మన వైపుకి ఉంచుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసినప్పుడు ఇక్కడ క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్గా వేసేసుకోండి. స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా వేయండి. ఇలా వేసేసాక చూడండి ఫస్ట్ అయితే మనకి ఈ బ్యాక్ పార్ట్ అయితే 2 ఇంచులు ఫోల్డింగ్ చేసుకోవాలి కింద వైపున. చూడండి బ్యాక్ పార్ట్ 2 ఇంచులు ఈ విధంగా తగ్గించి ఫోల్డింగ్ వేసి తర్వాత చుట్టూ మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలా మనం చుట్టూ కూడా మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా. బ్యాక్ పార్ట్ అయితే తీసేయండి. తీసేసాక ఇక్కడ చంక దగ్గర ఇంకొకసారి ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలి. చూడండి ఇలా వేసుకోవాలన్నమాట మార్కింగ్. ఇలా వేసాక ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది లోతు అయితే తీసుకోవాలి. 1/2 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ తీసినా పర్లేదు కానీ తక్కువ అయితే తీయకండి, ముడతలు వస్తాయి. తర్వాత ఇలా క్రాస్గా నేను 7 ఇంచెస్ దగ్గరికి ఇలా మార్కింగ్ వేసుకున్నాను. ఈ విధంగా మార్కింగ్ వేసాం కదా. ఇప్పుడు మనం కట్ చేయకూడదండి. మనకి వర్క్ ఎలా వచ్చిందని ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి బ్లౌజ్ పీస్ తీసేసుకొని ఇక్కడ అంటే ఈ వర్క్ దగ్గర నుంచి కొంచెం పైకి 1/2 ఇంచ్ మార్కింగ్ వేయండి. ఇక్కడ నుంచి మనకి ఈ 7 ఇంచెస్ అనేది రావాలన్నమాట. చూడండి ఇలా చూసుకుంటే మనకి 7 ఇంచెస్ దగ్గరికి వచ్చింది కదా. ఒక 1/2 ఇంచ్ పైకే మార్కింగ్ వేయండి. ఇలా వేసుకోవాలి మార్కింగ్. ఇలా వేసేసుకుంటే మనకి ఎంత డీప్ పెట్టుకోవాలని అర్థమవుతుంది. అంటే వర్క్ ఎక్కువ వచ్చిందని మనం ఎక్కువ డీప్ పెట్టుకున్నాం అనుకోండి షోల్డర్ జారిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి వర్క్ ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఈ విధంగా మార్కింగ్ వేసామనుకోండి మనకి బ్లౌజ్లో మనకి నెక్ ఎంత పొడవు కావాలో దానికన్నా పొడవు ఎక్కువ వచ్చేసింది. చూడండి 1/2 ఇంచులు పెడుతున్నానండి. 7.5 ఇంచులకి కరెక్ట్గా ఉంటుందన్నమాట. వర్క్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అలాగే వీళ్ళకి డీప్ కూడా అంతే ఉంటుందన్నమాట బ్లౌజ్లో. సో ఈ విధంగా అయితే వేసుకోవాలి. ఇంకా దీనికన్నా మీకు వర్క్ ఎక్కువ వచ్చిందంటే మళ్ళీ పైకి మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఉక్స్ పట్టి కాజా పట్టి కోసము 3.5 దగ్గరికి ఒక మార్కింగ్ వేస్తున్నాను. అలాగే 1.5 కిందకి మార్కింగ్ వేయాలి. ఈ చివర ఒక 1 ఇంచ్ వేసుకోవాలి. ఓకేనా. ఇలా వేసుకున్న తర్వాత మనకి ఇలా వేసాక ఇప్పుడు మనకి ఈ పొడవు కావాలన్నమాట. అంటే ఫ్రంట్ పార్ట్ ఒక పొడవు అనేది చూసుకోవాలి. కొలత బ్లౌజ్ తీసేసుకొని చూడండి షోల్డర్ దగ్గర పట్టేసుకోండి. ఇక్కడ క్రాస్ బెల్ట్ కుట్టు ఉంటుంది కదా అక్కడికి ఈ విధంగా పట్టుకోండి. ఇక్కడ పైన 1/2 ఇంచ్ వదిలేసి ఈ విధంగా పొడవు ఎంత ఉందో చెక్ చేసుకొని ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ వేయండి. ఒక 1/2 ఇంచ్ కిందకి ఖర్చు కోసం మార్కింగ్ వేసుకోండి. ఓకేనా. మనం వేసిన లైన్ కంటే కూడా ఒక 1/2 ఇంచ్ కిందకి దిగిందనమాట. సో ఇంతే దిగాలండి. దీనికన్నా ఎక్కువ దిగింది అంటే కప్ షేప్ అనేది కిందకి వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి 2.5, ఈ మధ్యలో డాట్స్ కోసము 2.5. సో ఈ 3 మార్కింగ్లు ఈ విధంగా కలిపేసుకోండి. ఈ చివర క్రాస్గా ఒక 3/4 ఇంచ్ తీసేసుకోవాలి. ఇలా తీసుకున్నాక మెయిన్ డాట్స్ ఒక పొడవు వచ్చేసి 2.5, ఇక్కడ నుంచి కింద నుంచి 2 ఇంచులు, ఇక్కడ 2.5. ఈ 3వ డాట్స్ కూడా ఇలా 2 ఇంచుల గ్యాప్తో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలండి. ఇక్కడ ఫ్రంట్ నెక్ కూడా కట్ చేయకండి. మనం బ్యాక్ పార్ట్లో ఎలా అయితే నెక్ అనేది కట్ చేసుకోలేదో ఇక్కడ కూడా మనం ఫ్రంట్ పార్ట్లో నెక్ అనేది కట్ చేసుకోకూడదండి. మగ్గం వర్క్ కానీ ఇలా కంప్యూటర్ వర్క్ కానీ ఏదైనా వర్క్ వచ్చే బ్లౌజ్ వచ్చినప్పటికీ కటింగ్ చేసేస్తాము యాస్టీస్గా. అంటే నార్మల్గా మనం బ్లౌజు ఏ సైజ్ వారికి ఎలా అయితే కొలతలు పెట్టుకొని కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకుంటాము. కాకపోతే బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు మీరు కట్ చేయకూడదు. ఇప్పుడు చూడండి ఇలా వచ్చిందనమాట వర్క్. ఇక్కడ చూపిస్తున్నాను కదా. ఇది వచ్చేసి బ్యాక్ పార్టు, ఇది వచ్చేసి హ్యాండ్స్. ఇప్పుడు ఇది ఎలా కట్ చేసుకోవాలో మీకు చెప్తాను. ఇక్కడ ఫస్ట్ అయితే మీకు ఎల్బో హ్యాండ్ అనుకోండి. ఈ విధంగా పొడవు అయితే చెక్ చేసుకోండి. మీకు హ్యాండ్ ఒక పొడవు ఎంత కావాలని చెక్ చేసుకోండి. నార్మల్గా 10 ఇంచీలు అనుకోండి. ఒక 11 ఇంచుల దగ్గరికి ఈ విధంగా పొడవునైతే మార్కింగ్ వేసుకోవాలి.
ఓకేనా. తర్వాత ఇక్కడ నాకైతే చెప్పాను కదా, ఇది 6 ఇంచెస్ తీసుకున్నాము. కింద పైన ఖర్చుతో కలిపి ఒక 7-8 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. మళ్ళీ నేను హ్యాండ్ రెడీ చేసుకున్నాక ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. తర్వాత మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుందాము. ఇక్కడ చూడండి, ఈ వెడల్పు ఎంత ఉందని చెక్ చేసుకోండి. ఇక్కడైతే 5.5 ఫుల్ షోల్డర్ అయితే పెట్టాం కదా, ఇక్కడ 6 ఇంచుల దగ్గర ఉందండి. ఒక 1/2 ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రాగా ఉందండి. అదే కొంచెం ఎక్కువ ఉందనుకోండి, ఈ విధంగా మనం ఫోల్డింగ్ వేసి స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా. స్టిచ్చింగ్లో అయితే ఇది మనం ఎలా కవర్ చేయాలని చూపిస్తాను. ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇలా సెంటర్లో మనకి ఫోల్డింగ్ ఉంది కదా, ఈ సెంటరు ఈ వర్క్ బ్లౌజ్లో ఇలా సెంటర్లో మార్కింగ్ వేయండి. తర్వాత ఇక్కడికి ఒక మార్కింగ్ ఇలా వేయండి. ఓకేనా. ఈ లెంత్ అనమాట, ఇది వెనకాల లెంత్. తర్వాత ఇక్కడ కూడా మనకి మార్కింగ్ ఉంది చూడండి, ఈ మార్కింగు ఇక్కడ వేసే మార్కింగ్, ఈ రెండు కూడా ఇలా ఒకే చోటుకి ఇలా పెట్టేసుకోండి. మధ్యలో రావాలన్నమాట, ఎటు జరగకుండా ఈ విధంగా పెట్టేసుకోండి. చూడండి, ఇలా పెట్టుకున్నాము. ఇక్కడికి మనకి కరెక్ట్గా వచ్చింది. వర్క్ అనేది ఎక్కువ మనకి కట్ అవ్వదన్నమాట, సమానంగా సరిపోతుంది. కొంతమందికి వర్క్ దాటి వెళ్ళిపోవచ్చు, ఇంకొంతమందికి సరిపోవచ్చు. ఇక్కడ జాయింట్ పడుతుందని చెప్పాను కదండి. ఇక్కడ నాకు చిన్న హ్యాండ్స్, షార్ట్ హ్యాండ్స్ కాబట్టి ఇక్కడ నాకు జాయింట్ రాలేదు. అదే ఎల్బో హ్యాండ్ అయితే ఇక్కడ వరకు మనకి హ్యాండ్కే కట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ చిన్న జాయింట్ అనేది వేసుకోవాలి. అంటే ఈ జాయింట్ అనేది వాళ్ళు వర్క్ ఇచ్చేదాన్ని బట్టి ఉంటుందండి. కొంచెం పెద్ద సైజు బ్లౌజులు అయితే ఇలా జాయింట్ వస్తుంది, ఒకవైపు అయితే రావట్లేదు నాకు జాయింటు. ఇలా కట్ చేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఈ షోల్డర్ దగ్గర మనం అడ్జస్ట్మెంట్ చేస్తాం కాబట్టి ఇక్కడ మనకి క్లాత్ అనేది కొంచెం వదులుకోవాలన్నమాట. ఈ షోల్డర్ దగ్గర నుంచి కట్ చేయకుండా ఒక 3/4 ఇంచు 2 ఇంచులు వెడల్పుతోనే ఈ విధంగా మార్కింగ్ వేసాను చూడండి, ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. ఇది మనం కుట్టినప్పుడు అడ్జస్ట్ అనేది చేయవలసి వస్తుంది. ఇప్పుడు మార్కింగ్ వేసే విధంగా కట్ చేసాము. ఇక్కడ మాత్రం మర్చిపోకండి, షోల్డర్ దగ్గర చూడండి క్లాత్ విడిచిపెట్టాను కదా, అలా కొంచెం క్లాత్ విడిచిపెట్టేసి కట్ చేయండి. ఒకవైపు నాకు ఇక్కడ జాయింట్ వస్తుంది అనమాట, ఇటు సైడ్ రాలేదు. ఇటు సైడ్ కూడా ఎల్బో హ్యాండ్ అయ్యి ఉంటే ఖచ్చితంగా వచ్చేదండి. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీకైతే బాడీ పార్ట్లో చిన్న జాయింట్ అయితే వస్తుంది. అది అన్నిటికీ రాదండి, కొన్ని బ్లౌజు వర్క్ వాళ్ళు ఇస్తారు కదా, దాన్ని బట్టి వస్తుంది అనమాట. తర్వాత హ్యాండ్ అయితే కట్ చేసుకుందాము. హ్యాండ్ అయితే మనం ఆల్రెడీ కట్ చేసిన హ్యాండ్ పీస్ని అయితే తీసుకోండి. కట్ చేసుకున్న లైనింగ్ పీస్ని ఈ విధంగా ఓపెన్ చేసేయండి. అంటే ఒక్కొక్క హ్యాండ్ సపరేట్గా చేసుకోండి. ఇక్కడ మధ్యలో మనకి ఫోల్డింగ్ దగ్గర ఒక చిట్కా వేయండి. అలాగే ఇక్కడ కూడా మధ్యలో ఒక మార్కింగ్ వేయండి. ఈ రెండు కూడా సమానంగా ఈ విధంగా పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. చూడండి, కింద పైన ఒక 1 ఇంచు 1/2 ఇంచ్ అయితే ఉంటే సరిపోతుంది. కొత్తవారు అనుకోండి, ఒక 1 ఇంచు క్లాత్ విడిచిపెట్టేసి ఈ విధంగా కట్ చేయండి. కుట్టేశాక ఎక్స్ట్రాగా ఉంటే మళ్ళీ మనము కట్ చేసుకోవచ్చు, కానీ సరిపోకపోతే ఇబ్బంది కదా. ఇప్పుడు ఈ కట్ చేసిన హ్యాండ్ని ఇలాగే పెట్టేసుకొని ఇంకొక హ్యాండ్ అనేది మనం కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఫ్రంట్లో చూడండి డాట్స్ వేసి ఉన్నాం కదా మనకి ఫ్రంట్ పార్ట్కి రావడానికి. సో ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అలాగే మధ్యలో మార్కింగ్లు వేసేసుకొని ఇలా పెట్టేసుకోండి. చూడండి, ఇలా పెట్టినప్పుడు ఇక్కడ కూడా మనకి ఫ్రంట్ డాట్స్ ఉన్నాయి కదా, ఈ రెండు ఇలా సమానంగా రావాలన్నమాట. అంటే ఎదురెదురుగా పెట్టుకొని మీరు కట్ చేసుకున్నారంటే మీరు కుట్టినప్పుడు కూడా రెండు ఒకే వైపుకి వచ్చేయకుండా నీట్గా వస్తుందన్నమాట. లేదంటే మనకి ఫ్రంట్ది బ్యాక్ది ఫ్రంట్కి వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కూడా ఇలా కట్ చేసుకున్నాం కదా. తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని ఇక్కడ చూడండి, ఈ క్లాత్ని అయితే ఈ విధంగా తీసుకున్నప్పుడు ఇక్కడ మనం మార్కింగ్ వేసున్నాం చూడండి, ఇక్కడ మార్కింగ్ వేసాము. అలాగే వర్క్ బ్లౌజ్ పైన కూడా మార్కింగ్ వేసాము. ఆ రెండు కూడా ఇక్కడ ఫ్రంట్లో ఒకే చోటుకు వచ్చినట్టుగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకేనా. ఇలా మీరు కట్ చేసే ముందు మీరు ఇంకో 1-2 సార్లు ఈ విధంగా చెక్ చేసేసుకోండి. చూడండి, ఇక్కడ మాత్రం అంటే ఫ్రంట్లో మాత్రం మనకి 2 మార్కింగ్లు ఒకే చోటుకు వచ్చినట్టుగా ఇలా పెట్టేసుకొని మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ఒకవైపు కట్ చేసుకున్నాం కదా, రెండో వైపు కూడా క్రాస్ ఎలా ఉందని చెక్ చేసుకోండి. ఇక్కడ క్లాత్ అనేది కొంచెం తక్కువ మిగులుతుందండి. మనకి ఎటువైపు అయినా ఒకవైపు జాయింట్ అనేది వస్తుంది. ఇలా ఫ్రంట్లు రెండు కూడా ఎదురెదురుగా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్నాక చూడండి, మీకు చూపిస్తున్నాను. ఇలా అయితే సమానంగా సర్దేసుకోవాలి. చూడండి, ఇలా ఇంకొంచెం మనం పైకి తీసుకెళ్తే ఇక్కడ మనకి జాయింట్ అనేది వస్తుంది. అంటే చిన్న జాయింటే వస్తుందండి. ఈ విధంగా పెట్టేసుకొని మనం మొత్తం కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా మీరు ఎదురుగా పెట్టేసుకొనే మాత్రమే కట్ చేయాలండి. మీరు నార్మల్గా ఎక్కడైతే పీస్ ఉంటుందో అక్కడ కట్ చేసుకుంటాము అంటే సపరేట్గా కట్ చేసుకున్నప్పుడు
మీరు ఇలా ఎదురుగా పెట్టుకొనే కట్ చేయాలి, లేదంటే రెండు కూడా ఒకే వైపుకి వచ్చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకి రావాలి. లైనింగ్ క్లాత్ రెండు ఇలా ఉండాలి. మెయిన్ క్లాత్ రైట్ సైడు పైకి పెట్టేసుకోవాలన్నమాట. ఓకేనండి. సో హ్యాండ్ కటింగు అలాగే బ్యాక్ పార్ట్ కటింగ్ అంటే బ్లౌజ్ మొత్తం కటింగ్ చూశారు. అలాగే ఈ వర్క్ వచ్చింది ఎలా కట్ చేసుకోవాలో చూశారు. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా ఎలా చేయాలో చూపిస్తాను. తప్పకుండా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకుండా.